everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈ రోజు మేము మా కార్ కోసము అగారోది టైర్ ఇన్ఫ్లేటర్ కొనుక్కున్నామండి. డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్. మొన్న మేము విజయనగరంకి వెళ్ళినప్పుడు మా కార్ పంచర్ అయిపోయిందండి. అప్పుడు పంచర్ అయినప్పుడు మనకి ఎంత టెన్షన్గా ఉంటుంది. దో మన అన్ని ట్యూబ్లెస్ టైర్సే, కానీ ఆ టైంకి అప్పటికప్పుడు గాలి కొట్టించడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇమ్మీడియట్గా వీ హ్యావ్ ఆర్డర్ దిస్ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ మీకు ఒక చిన్న డెమో ఇస్తానమాట. సో ఎంత ఈజీగా మనము యూస్ చేసుకోవచ్చు అండ్ ఎంత కాంపాక్ట్గా చిన్న మిషన్, సో దట్ మన కార్లో ఎక్కడంటే అక్కడ పెట్టేసేసుకోవచ్చు. సో దీన్ని డెమో ఇస్తూ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో దీనిలో మీకు ఎక్స్ట్రా ఫ్యూజెస్, తర్వాత పిన్స్ ఇవన్నీ కూడా ఇస్తారనమాట. సో ఇది జాగ్రత్తగా పెట్టుకోండి, మనకి ఎప్పుడైనా యూజ్ అవుతాయి బయటకు వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఫస్ట్ గాలి కొడతాం. సో మనం ఇలాగా కార్కి కనెక్ట్ చేసేసుకోవాలండి. DC ప్లగ్ని కనెక్ట్ చేసేసుకొని ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ టైర్లో మాకు కొంచెం గాలి తక్కువ ఉంది వెనక టైర్లో. సో ఇప్పుడు ఈ గాలి కొట్టడం ఎలా అన్నది మీరు చూడండి. పవర్ ఆన్ చేసాం, పెట్టి లాక్ చేసేసాం. అది ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకోవాలి. టార్గెట్ మనకి ఎంత 35, 3, 4, 5. సో 35కి పెట్టాం మనము మన టార్గెట్ని. ఇప్పుడు మనము గాలి నింపడం స్టార్ట్ చేస్తాం. సో ఆన్ చేయండి. చాలా సింపుల్ గా ఉంది కదా, వెరీ ఈజీ. అసలు పైగా లైట్ కూడా వస్తుంది. సో మీరు చూసారు కదా, మా డిజిటల్ మీటర్లో ఇక్కడ కార్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. చూసారా, ఇది మనము ఎక్కించేది అనమాట. ఇటు సైడ్ రెడ్ కలర్ 33 రావాలి. ఇప్పుడు 28 ఉంది, 33కి ఆపేసుకోవచ్చు మనము. అంటే ముందే మనం ఫీడ్ చేసేసుకోవచ్చు నాన్న, ముందే మనం ఫీడ్ చేసేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఉందా? చాలా ఈజీగా ఉంది కదా. చూసా, నీకు మంచి ప్రోడక్ట్ కొనిచ్చాను. థాంక్యూ సో మచ్. చక్కగా నీట్ గా ప్యాక్ చేసేసి కార్ లో పెట్టేసేసుకో. అసలే మనకు లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ. సో అలాంటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సో నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కార్స్ లో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మనకి పంచర్ అయినా, లేకపోతే ఎలాగో ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి అట్లీస్ట్ గాలి నింపుకుంటే మనం ఎక్కడ ఆగక్కర్లేదు. సో ఈ అగారో టైర్ ఇన్ఫ్లేటర్ అన్నది చాలా చాలా హ్యాండీ అండ్ వెరీ కాంపాక్ట్. సో చాలా ఈజీ టు క్యారీ వేర్ ఎవర్ వి గో అనమాట. ఒక పక్కన పడేస్తే అలా పడుంటుంది. అండ్ దీని యొక్క అడ్వాంటేజెస్ అన్ని కూడా నేను మీకు చెప్తాను. అగారో టైర్ ఇన్ఫ్లేటర్ వచ్చేసేసి 953 గ్రామ్స్ ఉంటుందండి. పవర్ సోర్స్ వచ్చేసి కార్డెడ్ ఎలక్ట్రిక్ అనమాట. మాక్సిమం ప్రెషర్ వచ్చి 150 pounds per square inch. అండ్ ఆపరేషన్ మోడ్ వచ్చేసి ఆటోమేటిక్. సో ఇది పవర్ఫుల్ 120 watts మోటార్తో వస్తుందండి. సో దీంట్లో మినిమం ఎయిర్ ఫ్లో వచ్చేసేసి మనము 35 liters వరకు మనం ఇది చేసుకోవచ్చు. అండ్ దీని మూలాన మనం కార్లో కానీ, బైక్లో కానీ, బైసికల్స్లో కానీ, వీటన్నిటిలో కూడా మనము వీ కెన్ పుట్ ద ఎయిర్ అనమాట. సో దీంట్లో 12 volts DC పవర్ అవుట్లెట్ అయినా మీ కార్లోకి గాలి నింపుకోవచ్చు. లేదు అంటే 230 volts AC పవర్ సాకెట్. దీంట్లో వచ్చేసేసి 3-pin ప్లగ్ ఉంటుందన్నమాట. సో దీనిలో పెట్టి కూడా మీరు గాలి నింపుకోవచ్చు. సో DC వైర్కి వచ్చేసేసి 4 meter లాంగ్ వైర్ ఉంటుందండి. సో మనకి 4 టైర్స్కి ఈజీగా వెళ్తుంది. అండ్ హోస్ పైప్ వచ్చేసేసి 75 centimeter లాంగ్ ఉందన్నమాట. సో చాలా ఈజీ అనిపిస్తుంది మనకి. సో దీనిలో బిల్ట్-ఇన్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయండి. సూపర్ బ్రైట్ LED ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసేసి LED ఫ్లాష్ లైట్ అనమాట, ఇటు సైడ్ ఉండేది. సో ఇది వచ్చేసేసి రోడ్ సైడ్ ఎమర్జెన్సీస్కి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో అన్ని బటన్స్ ఉంటాయి. ప్లస్ అంటే మీరు ఇలా పెంచుకోవచ్చు, మైనస్ అంటే ఇలా తగ్గించుకోవచ్చు. అండ్ ఇది స్టార్ట్ చేస్తే మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా మాన్యువల్ ఉంటుంది. దీంట్లో ఫుల్ క్లియర్గా అన్నీ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో మీరు మాన్యువల్ చూసుకోవచ్చు. అండ్ వారంటీ కార్డ్ ఉంటుంది. ఈ వారంటీ కార్డ్ వచ్చేసేసి మీరు ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటే ఈ వారంటీ కార్డ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. 1 year వారంటీ కార్డు. సో ఇలాగ అన్ని లోపల ఆల్ ద వైర్స్, కార్డ్స్ అన్నీ పెట్టేస్తున్నానండి. చూసారా, మొత్తం ఒక బ్యాగ్లో వచ్చేసింది. మన కార్లో నీట్గా మనం పెట్టేసేసుకోవచ్చు. సో వెరీ ఈజీ. అండ్ ఇక్కడ ఈ రోజు నుంచి మా ఆయన శ్యామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా తమ్ముడు కూడా అప్పుడప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడి కారు గాలి కొట్టుకోవాలన్నా ఈజీగా పని జరిగిపోతుంది. సో అగారో ప్రోడక్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ జెన్యూన్. సో కీప్ ఆర్డరింగ్, ఓకే? సో ఈ రోజు రెసిపీ ఎలాగో మీరు తమ్నేల్ చూసేసారు కాబట్టి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. కాకపోతే
చాలా మంది వెజిటేరియన్ రెసిపీస్ అడుగుతున్నారు నాన్న మనల్ని. నాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి, చాలా మంది వెజిటేరియన్ రెసిపీస్ అడుగుతున్నారు. బట్ కానీ మనం ఈక్వల్ గానే చేస్తున్నాము. బట్ వెజ్ అనేది చాలా మందికి అంటే హెల్దీ వైజ్ కూడా ఆలోచిస్తారు అనమాట. వెజిటేరియన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి హెల్దీ వైజ్ కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు. అలా అని అచ్చంగా డైట్ రెసిపీస్ చేసినా బోర్ కొట్టేస్తుంది. సో అందుకని అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేద్దాము. ఇప్పుడు వచ్చేసేసి మన రెసిపీ వచ్చేసేసి మీరు ఆల్రెడీ చూసారు టైటిల్ లో, కొత్తిమీర వంకాయ. వంకాయ ఈజ్ ద కింగ్ ఆఫ్ వెజిటబుల్స్, మీ అందరికీ తెలుసు. అండ్ వంకాయతో ఏమి చేసినా కూడా అద్భుతంగా ఉంటది. అండ్ వంకాయ అంటే చాలా దేనిలో రోజు వంకాయ పెట్టినా తింటదండి, అంత పిచ్చి వంకాయ అంటే. మనకి పాట కూడా ఉంది కదా వంకాయ మీద, ఆహా ఏమి రుచి అలాంటిది అనమాట. అయితే మా అమ్మ చాలా బాగా చేసేది వంకాయ. వంకాయలో చాలా రకాలు చేస్తుంది. వంకాయ ఫ్రై, వంకాయ శనగపప్పు, వంకాయ శనగపప్పు అండ్ అదేంటి వంకాయ ఫ్రై కూడా చేసేది కదా ఆయిల్ వేసి, చాలా బాగుంటది అసలు. గుత్తు వంకాయ నీకు చేసిన ఆల్రెడీ మన దాంట్లో ఉంది, అది మా అత్తగారి రెసిపీ అనమాట. వంకాయ శనగపప్పు చేస్తానండి, అబ్బా అల్లం వేసి చేస్తుంది ఆంటీ. కొన్ని ఆంటీ లేని లోటు ఇలాంటప్పుడు మాకు తెలుస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే మా ఇంట్లో వచ్చేసేసి నూనె వంకాయ, అది కూడా మీతో షేర్ చేస్తాం, మా నెల్లూరు స్పెషల్. సో వంకాయ పులుసు ఇంకా చేయలేము మనం. వంకాయ ఎండు చేప చేసాము, అలాంటివి చేసాం. కానీ ఈ రోజు డిష్ వచ్చేసి కొత్తిమీర వంకాయ వచ్చేసి మా గుజరాతీ రెసిపీ, మా ఇంట్లో మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో చేసే రెసిపీ అనమాట. సో ఇది కూడా మాకు చాలా ఇష్టం. అండ్ ఇంద్రాకి పెళ్లి అయ్యేంత వరకు కొత్తిమీర వంకాయ సంగతి తెలియదు. తర్వాత మాత్రం చాలా ఇష్టపడ్డాను దాన్ని. నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అసలు వేడి అన్నంలో. కొత్తిమీర వంకాయ నెయ్యి వేసుకుని తినండి, పక్కన ఒక అప్పడం గానీ లేకపోతే అలా నంచుకుని తింటే అసలు వేరే. మా సైడ్ పాపడ్ తింటాం, ఇటు సైడ్ అప్పడం, అంతే అంతే. కాకపోతే ఈ వంకాయ డిష్ ఎంత ఈజీ అంటేనండి, కుక్కర్ లో చేసుకోవచ్చు. ఇలా 2 విజిల్స్ కూర సార్టెడ్. సో అంతే, ఈజీగా. పొద్దునే మీరు అంటుంటారు కదా లంచ్ రెసిపీస్ అని, ఇది చెయ్యండి. టేస్ట్ కి టేస్ట్, పని ఫాస్ట్. ఏవి రైమింగ్ సార్? ఇది కూడా 5 minutes రెసిపీ. అంతే. వెళ్ళిపోదామా? సో మన ఎపిసోడ్ కి వెళ్లే ముందు మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్ వస్తాయి. పదండి అంటే పదినా ఛానల్లోకి, మా ఛానల్లోకి వచ్చేసేయండి. మా ఛానల్లోనే ఉన్నారు కదా, వచ్చి ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోండి. కొత్తిమీర వంకాయకి కావలసిన పదార్థాలు: 1/2 కిలో తెల్ల వంకాయలు మంచిగా కడిగి పెట్టుకోండి. ఒక 2 బిగ్ కప్స్ ఆఫ్ కొత్తిమీర మంచిగా కడిగి పెట్టుకోండి. కారంకి తగ్గట్టు, అంటే మీ కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయని ఇలాగ క్లీన్ చేసి పెట్టుకోండి. 2 టొమాటోలు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కావలసినంత నూనె. సో మిక్సీ జార్ లోకి వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు తొడాలు తీసేసుకొని మన కారంకి తగ్గట్టు, నేను ఇక్కడ 3, 4, 5, 6, 7, 8, 9 వేస్తున్నానండి, చాలు. సో వీటిని ఏం చేస్తానంటే ఇలాగా హాఫ్ చేసేస్తా, ఇవి వేసేస్తా. ఇప్పుడు ఈ కొత్తిమీరని రఫ్గా చాప్ చేసుకొని ఈ కొత్తిమీరని కూడా దీంట్లో వేసేయాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్, సో దట్ ఈజీ ఉంటుంది మనకి గ్రైండింగ్. ఓకే, ఇప్పుడు దీన్ని స్మూత్ పేస్ట్ చేసేసుకోవాలండి. చూసారా ఎంత స్మూత్ పేస్ట్ అయిపోయిందో. బా 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 బా. కుక్కర్ ఆన్ చేసుకోవాలి. కొత్తిమీర వంకాయ, గుత్తి వంకాయ, నూనె వంకాయ ఇలాంటన్నిట్లో కూడా కొద్దిగా నూనె అనేది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం వాటర్ వేయమన్నమాట. సో అందుకని కొంచెం నూనె బాగానే వేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటేనండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అట్లా స్పెషల్గా వండుతాం కదా, సో అలాంటప్పుడు మనం కంజూసీనెస్ చేయం కదా, అప్పుడు బాగా చేస్తాం. అలాంటప్పుడు వండుకోండి ఈ డిష్లు, ఓకేనా? సో ఇప్పుడు ఈ నూనె కాగేలోపు మనం ఏం చేస్తామంటే వంకాయల్ని కట్ చేసుకుందాం. సో యాక్చువల్గా ఏంటంటేనండి, వంకాయలను వచ్చేసేసి మనము సాల్టెడ్ వాటర్లో వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను ఎందుకైతుందంటే నేను ఇమ్మీడియట్గా దీని లోపల వేయబోతున్నాను కాబట్టి వేయటం లేదు. ఇదిగోండి, ఈ స్టెమ్ని కొంచెం ఇలా హాఫ్ కట్ చేసుకోండి. వంకాయని చూసుకోండి,
పురుగులు అలాంటివి ఏమైనా ఉంటాయేమో. ఇక్కడ ఏంటో ఒక కన్నం కనిపిస్తుంది. మనకి ఇలాంటి డౌట్లు ఉంటే మనకు కష్టం, చెక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ హోల్ ఉంది, పురుగు ఉంది. సో మనము ఈ బిట్ ఇక్కడికి కట్ చేసేస్తాం. సో ఇలాగా అన్ని వంకాయల్ని చెక్ చేసుకోండి. ఓకే, లేత వంకాయలు, లోపల పురుగు ఉండకూడదు, ఇలా నీట్గా అన్నీ చెక్ చేసుకొని, నూనె కాగుతుంది కదా, మనం ఒక్కొక్క వంకాయని కట్ చేసుకొని ఇలాగా డ్రాప్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇప్పుడు చూడండి, వంకాయలు కొద్దిగా ఇలాగ నూనెలో మంచిగా అలా కలర్ మారాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే కొద్దిగా పసుపు వేస్తామండి. మరీ ఎక్కువ అవసరం లేదు, చాలా బస్ ఇంత సరిపోతుంది. సో ఈ 2 టొమాటోస్ని మనము కట్ చేసుకుందాము. చిన్న చిన్ని ముక్కలు వద్దండి, ఇదిగోండి ఇలా 1, 2 అంతే. అంటే ఒక టొమాటోని 8 పీసెస్ కింద కట్ చేస్తామన్నమాట. అంతకంటే చిన్న ముక్కలు అక్కర్లేదు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి కదండి. తెల్ల వంకాయలే వేసుకోవాలా అలా ఏం లేదండి, మీకు కావాలనుకుంటే మీరు నల్ల వంకాయలు కూడా వేసుకోవచ్చు. ఓకేనా, అది మీ ఇష్టాన్ని బట్టి. సో దీంట్లో మంచిగా క్లీన్ స్పూన్తో ఫుల్ మసాలా తీసేసి మనము కూరలో వేసేయాలి. సింపుల్ మసాలాస్ అండి, అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. ఎక్కువ ఓమని మసాలాలు నూరుకోవడాలు అలాంటివి కూడా లేదనమాట. సో దీనిలో ఉన్న మసాలాస్ వేస్ట్ చేయకూడదు కాబట్టి చూడండి, చాలా తక్కువ నీళ్ళు. ఈ నీళ్ళు వేసేయాలి. దాని తర్వాత ఒకసారి మొత్తం కలపాలి. దీనిలో మన టొమాటో పీసెస్ ఉన్నాయి కదండి, ఈ టొమాటో పీసెస్ ఎందుకు మనం టొమాటో వేస్తామంటే మంచిగా ఒక ట్యాంగీనెస్ ఇస్తుంది అనమాట. సో గ్రేవీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. టొమాటోస్ వేసేసాము. నేను చెప్పలేనండి అసలు దీని యొక్క గుమగుమలు, దీని యొక్క అరోమా ఎలా ఉంటుందంటే సూదింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఉప్పు కారం సరిపోయాయా లేదా ఇప్పుడే చూసుకోవాలి. సో అందుకని ఇలాగా పర్ఫెక్ట్గా సరిపోయి, ఏకదమ్ పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు ఏం చేయాలి, కుక్కర్ మూత పెట్టేయాలి. ఇక్కడ నుంచి ప్రెషర్ బయటికి వస్తుంది. అంటే ఇది లేసిన తర్వాత మనకి ప్రెషర్ అనేది వస్తుంది కదా, అప్పుడు 2 ప్రెషర్లు మన కొత్తిమీర వంకాయ అయిపోయింది. అంతే. నువ్వు చెప్పు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వర్కింగ్ ఉమెన్కి, పిల్లలకి స్కూల్కి పంపించడానికి వాళ్ళు కూడా మీరు ఇలాంటి రకరకాల వంటలు చేసి పెడితే అవే పప్పులు గిప్పులు కొన్నిసార్లు బోర్లు కొడతాయి పిల్లలకి. కొంచెం మసాలా టేస్ట్ వచ్చిందనుకోండి లాగించేస్తారు పిల్లలు. సో అలాగా ఈ కూర మీరు చేసి మీ హస్బెండ్కి కానీ, లేకపోతే మీరు ఆఫీస్కి కానీ, లేకపోతే మీ పిల్లలకి కానీ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా? సో 2 ప్రెషర్స్ వచ్చేసాయండి. మన వంకాయలు చాలా లేతగా ఉన్నాయి. ఓవర్గా కుక్ అయితే బాగోదు కాబట్టి చూద్దాం మనం. ఇప్పటికైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఓకే, సో మన ప్రెషర్ రిలీజ్ అయిపోయింది. టూ ప్రెషర్స్ అండి. ఇదిగోండి, చూసావా వంకాయ ఎంత ఫాస్ట్గా ఇది అయిపోయిందో. ఇప్పుడు ఇది ఇంకొంచెం దగ్గర వస్తే బాగుంటుందండి. ఓకే, సో అందుకే మనం ఏం చేద్దామంటే మళ్ళీ కొంచెం స్టవ్ ఆన్ చేసి కొంచెం అలా ముద్దగా అయిందనుకోండి, ఆల్రెడీ కుక్కర్లో అన్నం పెట్టేసేసా, కొంచెం ముద్దగా అయిందనుకోండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఊరికే కలిపెట్టొద్దు. ఓకేనా? చూసావా పర్ఫెక్ట్గా అయిపోయింది.
వెన్నలాగా ఉంటుంది కొత్తిమీర వంకాయ, వెన్నలాగా వెన్నలాగా. కరిగిపోతుంది అందులో. ఇప్పుడు ఒక గిన్నెలో సర్వ్ చేస్తాను, చూడండి. వేడి వేడి అన్నం, కొత్తిమీర వంకాయ, మా ఆయనకి ఎంతో నెయ్యి ఫేవరెట్. ఓకే, ఇలా పొగలు వస్తున్నాయంటే ఎలా వస్తున్నాయి కదా. సో ఎక్సైటెడ్ అండి. అంటే ఇలా టేస్టీ ఫుడ్ తినడానికి రాసి పెట్టుండాలి. అమ్ము ఇంకోటి చెప్పనా, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు మీరు అచ్చంగా పచ్చళ్ళే తింటారా అనేసి. ఎందుకు తింటారండి? పచ్చళ్ళు తింటే ఇంకెలా అండి? ఇలాగైతే మేమంతా హై బీపీ పేషెంట్లు అయిపోమా. ఇప్పుడు ఏంటి బిజినెస్ మనది అని అన్నప్పుడు ప్రమోషన్ మనమే చేసుకోవాలి. మన బిజినెస్ని మనమే నడుపుకోవాలి. పక్కన వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టలేను కదా. అందుకని ఫస్ట్ ముద్ద అయినా ఆంధ్ర వాళ్ళందరికీ కూడా, ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ ముద్ద పచ్చడితో తినే అలవాటు ఉంది. సో మా ఆయన కూడా ఫస్ట్ ముద్ద మాత్రమే పచ్చడితో తింటాడు. ఓకేనా? సో మీరందరూ ఊరికే ఇంక ఇదే పనా మీకు ఇలాంటివన్నీ ఎందుకు ఊరికే. వావ్, వెన్నెలా కరిగిపోతుందని చెప్పింది కదా. అప్పుడు చూడండి వంకాయ ఎలా మెల్ట్. అసలు వంకాయ మీకు చూపిస్తా, ఇదిగోండి. వంకాయ ఇలాగ ఉండదు, చూసారా ఎలాగైపోయిందో సాఫ్ట్గా, అంత బాగా. అను వంకాయ మటన్ చేసావా? అసలు అద్భుతంగా ఉంటుంది. చేసావా? చేయలేదు మనం ఇప్పటికి ఎపిసోడ్. అది కూడా చాలా బాగుంటుంది అండి. నేను టేస్ట్ చేశాను, అదిరిపోతుంది. నెక్స్ట్ టైం సండే, ఎనీ సండే మనం వంకాయ మటన్ చేసుకుందాం. వంకాయలు బోల్డ్ ఉన్నాయి. కాండి. బా, నీ చేతికి నువ్వే ముద్దు పెట్టుకుంటున్నావా? నా చేతికి కదా పెట్టాలి. వంట చేసింది నేను కదా. నిజంగా ఇది మీరు ట్రై చేయండి, మీరే చెప్తారు కింద కమెంట్ బాక్స్ లో అదిరిపోయింది అని చెప్పి. అదిరిపోయిందండి. అందులో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంది అసలుకి. పర్ఫెక్ట్ వర్డ్, కమ్మగా అంటారు కదా. ఎక్కువ కారం లేకుండా తిన్నా, లేకపోతే ఏదైనా మంచి టేస్టీ తిన్నప్పుడు ఎలా ఉంటుంది మన ఫీలింగ్. ఎంతమంది వంకాయ పైన ఇది కూడా తినేస్తారు? అది చాలా మంచిది, ఐరన్ ఉంటుంది. ఐరన్ ఉంటుంది దీంట్లో చాలా. అది కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మా ఆయన కొట్టి వంకాయ పెడతా, ఎలా ఉందో చెప్తారు. ఓన్లీ వంకాయ. ఎలా ఉడికింది? చాలా బాగా, అసలు తొందరగా మెల్ట్ అయిపోతుంది బాగా. సో ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా చేసుకుని మాకు కమెంట్ బాక్స్ పెట్టండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మాట్లాడలేకపోతున్నానండి, యా, ఎందుకంటే నాకు వంకాయ పిచ్చిదాన్ని. నేను వంకాయ అంటేనే అస్సలు వంకాయ అంటే వెళ్ళిపోతాను అంతే. అలాగా. Bye, see you, love you all. Welcome back to our YouTube channel నీలి మేఘాలలో. నేను లేనండి, మామిడి కెమెరాలో పెట్టుకుందండి. ఈ రోజు ఏంటంటే మురుమురా, ఆరోగ్యమే మహాభాగ్యం. కొన్ని ఒకసారి కడిగేసేసుకొని ఇలాగా వాటర్ వేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ వంట కూడా